సరైనది కాదు అనేది మేము చెప్తాం. ఓకే దర్శన్, ఒక్కసారి మనతో పాటు రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం రామ్మూర్తి గారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఈ లోపు నేను నరసింహ గారితో మాట్లాడతాను. నరసింహ గారు నమస్కారం. నమస్కారం అండి. నరసింహ గారు అధికారంలో ఉన్నారు ఈరోజు. గతంలో ధర్నా చౌక్ని రద్దు చేస్తే మీరే ఉద్యమాలు చేశారు, ఏ విధంగా రద్దు చేస్తారని. ఈరోజు ఒక యూనివర్సిటీకి సంబంధించి, అది కూడా నిత్యం ప్రజా సమస్యల గురించి, విద్యార్థుల సమస్యల గురించి పోరాడేటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఎటువంటి ఆందోళనలు చేయకూడదని ఒక సర్క్యులర్ జారీ చేయడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం ఉంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అది అటానమస్ యూనివర్సిటీ అయ్యి ఉండొచ్చు, కాకపోతే ప్రభుత్వ జోక్యం లేకుండా ఇంత పెద్ద డెసిషన్ తీసుకోగలుగుతారా అనేది డౌట్. ఇప్పుడు దర్శన్ గారు కూడా అదే అడిగారు, మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి, ఇది కేవలం యూనివర్సిటీ తరపు నుంచి వచ్చిందా, లేకపోతే మీ ప్రభుత్వం బాధ్యత కూడా ఉందా, లేకపోతే మీ ప్రభుత్వ హస్తం కూడా ఉందా అనేది ఏం చెప్తారు? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో గత 2 రోజుల నుంచి జరుగుతున్న అంశం పట్ల ఆ సర్క్యులర్ విషయంలో చర్చను తీసుకున్నందుకు మీకు మన టీవీ తరపున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన మొదలైన నుంచి, కాంగ్రెస్ పరిపాలన మొదలైన నుంచి, ప్రగతి భవన్ కంచెల నుంచి మొదలుకుంటే ఉస్మానియా కంచెల వరకు, ఇందిరా పార్క్ కంచెల వరకు తీసివేసి ప్రజాస్వామ్య దేశంలో నిరసన చేసే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు, మేధావులకు, ప్రజా సంఘాలకు ఉంటుందని చెప్పి బహిరంగంగా ప్రకటించే ఒకే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ క్రమంలో కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో అప్పుడున్న వీసీలు మా నుండి ఎదిగిన లీడర్షిపే అనగదొక్కాలని చూసినప్పుడు కంచెలేశారు. మేము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెళ్ళే క్రమంలో కంచెలేశారు. మా మిత్రుడు దర్శనం లాంటి వాళ్ళకు తెలుసు ఆ విషయాలు. ఆ కంచెలు కూడా మేమే దగ్గర తీయించాం, ప్రభుత్వం ఆదేశాల వరకు కూడా తీసించడం జరిగింది. ఆ క్రమంలో ఇలా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య చాలా సందర్భాల్లో బహిరంగ వేదికలో మాట్లాడుతున్న అంశం ఏంది, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాలు, విద్యార్థి నాయకులు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఆ విద్యార్థి ఉద్యమాలకు వెళ్ళి భవిష్యత్తు కూడా మంచి విద్యార్థి నాయకత్వం రావాలి, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో విద్యార్థి నాయకులు కావాలని చెప్పి మొన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మన 26 జనవరి రోజు కూడా ప్రకటించడం జరిగింది. ఇది పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రిజిస్ట్రార్ సంబంధించిన అంశం మాత్రమే. ఇది అక్కడ కొద్దిమంది అనవసరంగా అవసరం లేకున్నా కూడా అధికార యంత్రాంగాన్ని డిస్టర్బ్ చేసే క్రమంలో తీసుకునే చర్యలు చెప్తే దాన్ని మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, ఎన్ఎస్వై నాయకులు కూడా పూర్తి ఆపోజ్ చేయడం జరిగింది ఆ నిర్ణయాన్ని. దీనికి ప్రభుత్వం కాంగ్రెస్ తరపు నుంచి అసలు మీరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా, అపోజ్ చేస్తున్నారా? ప్రపంచంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుసరించి రాహుల్ గాంధీ గారి నాయకత్వం పనిచేసిన మీ అందరుగా ప్రశ్నించే హక్కును, నిరసన చేసే హక్కును, ప్రజాస్వామిక హక్కు అయినటువంటి నిరసన విద్యార్థి హక్కును నిరాకరించడానికి మేము ఎవ్వరం కూడా స్వాగతించాము. ఇది ఖచ్చితంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. గత 2 రోజుల నుంచి కూడా మేము అందరం వ్యతిరేకిస్తూనే ఉన్నాం ఈ నిర్ణయాన్ని. ఖచ్చితంగా విద్యార్థుల వైపు ఉండడమే. మా రాహుల్ గాంధీ గారు అప్పుడు రోహిత్ వేముల విషయంలో కూడా ఎక్కడికి మన సెంట్రల్ యూనివర్సిటీలో ఫైట్ చేశాడు. మా ఉస్మానియాకి వద్దామంటే వద్దామంటే సందర్భంలో కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ఏజెంట్గా మారినటువంటి వీసీ కూడా ఆ రోజు రానికూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా విద్యార్థి యువత యొక్క ఆకాంక్షల విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పరిపాలన సాగబోదు కూడా ఎప్పటి కూడా. ఓకే, సో ఒక్కసారి రామ్మూర్తి గారితో మాట్లాడడం. రామ్మూర్తి గారు నమస్కారం అండి, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడతారా?